జై శ్రీరామ్. భాను టాక్స్ కి స్వాగతం. గాజాలో స్థిరపడనున్న హిందువులు అంటే ఇది అసలు ఎవరు కూడా ఇప్పటివరకు దీన్ని ఏ మీడియాలో కూడా ఇది రాలేదు. ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో కూడా అసలు ఎక్కడ రాలేదు. ఎందుకంటే పాలస్తీనా ఇజ్రాయెల్ విషయాలు మామూలుగా సాధారణంగా యుద్ధానికి సంబంధించినవి లేదా సెలెక్టివ్గా పాలస్తీనా వాళ్ళపైన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ పైన ఇజ్రాయెల్ దాడి జరిగింది అని మాత్రం మీడియా ప్రచారం చేస్తుంది. కానీ ఆ ఆసుపత్రుల్లోనే తీవ్రవాదులు ఉంటున్నారు, తీవ్రవాదుల నాయకులు శరణ తీసుకుంటున్నారు అనే విషయాన్ని మీడియా ఎక్కడా చెప్పదు. కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనులను అన్యాయంగా చంపుతుంది అని చెప్తుంది. కానీ అసలు యుద్ధం ప్రారంభం చేసిందే పాలస్తీనీయులు. పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ పెద్ద ఎత్తున దాడులు చేసి ఇజ్రాయెల్ సామాన్య పౌరులను చంపడం ద్వారానే ఈ యుద్ధం ప్రారంభమైంది. తనంతంతానుగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభం చేయలేదు. కాబట్టి మీడియా చాలా సెలెక్టివ్గా కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలిసేటట్టు చెప్తుంది. ఇప్పుడు గాజాకు మరి హిందువులు ఎలా చేరుకున్నారు అని మీకు ఒక అనుమానం వచ్చింది. ఈరోజు ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున గాజాలోని చాలా ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇంకా శాశ్వతంగా గాజాలో తన పాలన కొనసాగించాలి, గాజాను తన అదుపులో ఉంచుకోవాలన్న వ్యూహంతో ఇజ్రాయెల్ ముందుకెళ్తుంది. ఇంకా గాజా ఇంకెప్పటికీ పాలస్తీనా ప్రాంతంగా పిలువబడదు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయుధాలు సమకూర్చుకొని మళ్ళీ దాడులు చేస్తారు అన్న ఉద్దేశంతో దీన్ని శాశ్వత పరిష్కారంగా ఇజ్రాయెల్ గాజాను తన ఆధీనంలోకి తీసుకోవడాన్ని నిర్ణయం తీసుకొని ఆ దిశగా పనిచేస్తుంది. అయితే ఇంతకు ముందుకు ఏం జరిగేదంటే పెద్ద ఎత్తున గాజా నుంచి కార్మికులు అంటే పాలస్తీనాకు చెందిన కార్మికులే ఇజ్రాయెల్లో పనులు చేయడానికి వచ్చేవాళ్ళు. మరి అది రోజువారీ పర్మిట్లు తీసుకొని లేదా వారం పర్మిట్లు తీసుకొని వాళ్ళకు ప్రవేశం ఉండేది. వాళ్ళు హాయిగా ఇక్కడ పనులు చేసుకొని మళ్ళీ వెళ్ళి బతకొచ్చు డబ్బు సంపాదించుకొని. కానీ హమాస్ ఏం చేసింది, ఈ కార్మికుల రూపంలో తీవ్రవాదులను ఇజ్రాయెల్ లోపలికి పంపి పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేసి దాన్ని అమలు చేయడం జరిగింది. దీనికి ఇజ్రాయెల్ ఒక పరిష్కారాన్ని కనుగొన్నది. ఇక్కడ కార్మికులతో పని కావాలి, అది పాలస్తీనా నుంచి తీసుకోకుండా గాజా నుంచి తీసుకోకుండా ఈసారి వ్యూహం మార్చి భారత్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులను ఇజ్రాయెల్ రిక్రూట్మెంట్ చేసుకుంది. దానికి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఒక రోల్ మోడల్గా నిలిచింది. ఉత్తరప్రదేశ్ నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక 2 సంవత్సరాల క్రితం కొన్ని వేల మంది స్కిల్డ్ కార్మికులను, ముఖ్యంగా అక్కడ నిర్మాణాల కోసం సెంటరింగ్ వాళ్ళు, ప్లంబర్సు, ఎలక్ట్రీషియన్స్, ఈ విధంగా నైపుణ్యం ఉన్న కార్మికులకు శిక్షణ ఇచ్చి మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాళ్లకు 1,00,000 నుంచి 1,50,000 వేతనాలతోటి ఇజ్రాయెల్లో ఉద్యోగాలు కల్పించింది. ఇప్పటికీ కొన్ని వేల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ తర్వాత యూపీ బాటలో హర్యానా కూడా నడిచింది. ఇప్పుడు ఇంకా 1-2 రాష్ట్రాలు కూడా ఈ విధంగా ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకొని కార్మికులను, స్కిల్డ్ వర్కర్స్ని ఇజ్రాయెల్కి ఉద్యోగాల కోసం పంపుతుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ వెళ్ళిన కార్మికులందరికీ కూడా కొందరికి మొదట వెళ్ళిన బ్యాచ్కు 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఇంకా ఒకసారి మేము భారత్కి మా ఇంటికి వెళ్ళొస్తాము అన్న ఆలోచన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్, మీరు ఇదే మీ దేశం అనుకోండి, ఇంకా మీరు మీ కుటుంబాలను ఇక్కడ స్థిరపరచుకోండి లేదా ఇక్కడ పెళ్లి చేసుకోండి, ఇజ్రాయెల్ మహిళల్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, మీరు భారతీయ కార్మికులను, నిపుణులను పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు దేశం కోసం ఎటువంటి త్యాగాలకైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇజ్రాయెల్ పౌరులు, యూదులు. కాబట్టి ఒక
వ్యూహాత్మకంగా ఈరోజు ఇజ్రాయెల్ గాజాలో స్వాధీనం చేసుకుంటున్న ప్రాంతాల్లో ఈ మన భారత్కి చెందిన కార్మికులను స్థిరపరిచే ఒక వ్యూహాన్ని ఇజ్రాయెల్ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఎవరైతే 2 సంవత్సరాలు పై అయిన కార్మికులకు మీరు ఇక్కడ శాశ్వతంగా స్థిరపడండి, మీరు ఇక్కడే మీ జీవితాన్ని గడపండి అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళని ఆఫర్ చేయడం, ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్రలో ఒక చారిత్రక విచిత్రమైన ఘట్టాలు ఇవి. ఎందుకంటే పాలస్తీనాలోని గాజాలో భారత్ నుంచి వెళ్ళిన హిందువులు స్థిరపడడం అనేది మామూలు విషయం కాదు. మరి వాళ్ళు నిజంగానే స్థిరపడతారా? యూదుల హిందువుల బంధం, ఇజ్రాయెల్ భారత్ బంధం మరింత బలపడుతుందా? దీనికి కాలమే సమాధానం చెప్తుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.